దేవుని నామానికి వందనాలు. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని ఘనపరచుటకు, దేవుని యొక్క కృపలో వర్ధించుటకు దేవుడు మనలందరినీ కూడా సహాయపరిచి వచ్చుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో దేవుని యొక్క వాక్యంలో నుంచి యేసయ్య చెప్పిన ఉపమానములో లూకా సువార్తల పుస్తకం 15వ అధ్యాయంలో నుంచి 8, 9, 10 వచనం నుంచి మనం చూసుకోవడం జరిగింది. అందులో తప్పిపోయిన నాణ్యం గురించి యేసయ్య చెప్పుతున్న ఒక ఉపమానం, లేకపోతే తప్పిపోయిన వాటిని, ఒక నాణ్యాన్ని ఎతికి పెట్టుకునేటట్టుగా, తిరిగి సంపాదించుకునేటట్టుగా దేవుని బిడ్డల జీవితంలో కూడా కొన్ని ఏం చేయాలి, తప్పిపోయినవి కొన్ని మారు మనసు ద్వారా తిరిగి ఏం చేయాలి, సంపాదించి తీరాలి. అయితే అందులో మనం చదువుకొని వచ్చుచున్నాం, ఏ రీతిగా తప్పిపోయినది ఆత్మిక విధానంలో ఒక మనిషికి మారు మనసు ఇప్పించేది, అదే మనం చూడగలిగాం. పోయిన రోజుల్లో అందులో నుంచి కొంత మనం ధ్యానించాం. లూకా సువార్తల పుస్తకం 15వ అధ్యాయం దాని 8 నుంచి మనం చదివితే ఒక స్త్రీ గురించి అక్కడ చెప్పబడుచున్నది. ఆ స్త్రీ చేతిలో 10 వెండి నాణ్యాలు ఉండేవి. ఆ 10 వెండి నాణ్యాల్లో ఒకటేమైపోయింది, ఆయన ఏ ఇంట్లో నివసించేది ఆ ఇంట్లో తప్పిపోయింది. ఎక్కడో బయట తప్పిపోలే, తన ఇంటి లోపల ఏమైంది, తప్పిపోయింది. దాని గొప్ప విషయం ఏంటిదంటే, తప్పిపోయిన విషయం గురించి ఆయనకేముంది, అవగాహన ఉంది. అలాగైతే రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని జీవించిన బిడ్డల జీవితంలో తప్పిపోయిన వాటి గురించి ఏముండాలి, పరిశోధన కలిగించే ఒక దేవుని యొక్క బిడ్డలై ఉండి తీరాలి, ఎతికి తెచ్చుకున్న బిడ్డలై ఉండి తీరాలి. కొందరే దేవుని బిడ్డలని పేరుకి మాత్రమే, కానీ తప్పిపోయిన వాటిని తెలుసుకోవడానికి వారికి ఏం లేదు, అవగాహన లేదు, ఇష్టం లేదు, తలంపు లేదు. అందుకే నీ ఇంట్లో తప్పిపోయిన నాణ్యానికి నీవెంత ప్రాధాన్యత ఇచ్చుచున్నావో, అదే విధానంగా నీ ఆత్మిక జీవితంలో తప్పిపోయిన వాటిని తిరిగి సంపాదించుకోవడానికి ఏముండాలి, ఎల్లప్పుడూ నీ మనసు మారుతూ ఉండి తీరాలి. నాణ్యం తప్పిపోతే మొత్తం వెతకడానికి, హడావిడి చేసుకోవడానికి ఎంత మాత్రం మనసు, ప్రాణం, ఆత్మ, హృదయం అప్పగించుతారో, అదే విధానమే ఆత్మీకతలో కూడా ఏవైనా తప్పిపోయిన ఎడల, తప్పిపోయే ఒక విధానం నీకు కనిపించిన ఎడల వాటిని కూడా మనసు మార్చుకొని ఏం చేయాలి, తిరిగి సంపాదించడానికి ప్రయత్నం ఉండాలి. అందుకే రాత్రి వేళ నేను మీకు అడిగే ప్రశ్న, తప్పిపోయిన వాటి గురించి మీకు తెలుసుకునే ఒక మనసు ఉందా లేదా? ఒక దేవుని బిడ్డకు ఖచ్చితంగా తప్పిపోయిన వాటి గురించి ఏముండాలి, అవగాహన ఉండాలి, మనసు ఉండాలి. కానీ ఇక్కడ చదివిన ఈ స్త్రీ తన ఇంట్లో తప్పిపోయిన విషయం గురించి ఆమెకి ఏం కలిగింది, అవగాహన కలిగింది. ఒకరోజు మా నాన్న నాకు 10 రూపాయలు ఇచ్చారు, 10 రూపాయలు, 2 5 రూపాయల కాయిన్లు ఇచ్చారు. తర్వాత ఏదో కొనుక్కు రమ్మని చెప్పి నాకేం చేశారు, పంపించారు. ఈ వెళ్ళిన త్రోవలో 5 రూపాయల నాణ్యం కదా, ఒక నాణ్యం నా చేతిలో ఎక్కడో పడిపోయింది. షాపుకి వెళ్ళి సామాను కొనుక్కునేటప్పుడే అర్థమైంది నాణ్యం లేదని. వెంటనే ఆ సామాను అక్కడ ఇచ్చి ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ మా నాన్నకి చెప్పాను, నాన్న నా చేతిలో నువ్వు ఇచ్చిన 5 రూపాయల నాణ్యం ఉంది కదా, ఒకటి తప్పిపోయింది. మా నాన్న అన్నది, ఎక్కడరా తప్పిపోయింది? నేను ఎక్కడెక్కడ నడిచాను మొత్తం ఆయనకి ఏం చేశాను, చూపించాను. ఆ చోటంతా ఏం చేశారు, ఎతికారు, కానీ ఎక్కడ అంటూ ఏం చేయలే, ఆ నాణ్యం దొరకలే. చివరికి మా నాన్న విసిగిపోయాను, ఎక్కడ పడేసావు గుర్తు తెచ్చుకోరా అన్నారు. నేను అన్నాను, ఎక్కడ పడేశాను, అక్కడ ఎతికాను, ఎక్కడ పడేశాను, ఇక్కడ ఎతికాను, అక్కడ పడేశాను, అక్కడ ఎతికాను, అక్కడ పడేశాను, అక్కడ, ఎక్కడెక్కడ పడేశాను మొత్తం నేనేం చేశాను, ఎతికాను, కానీ నాణ్యం దొరకలే. చివరికి విసుగు కనిపించేసి మా నాన్న కోపంతో వెళ్ళిపోయాను, నేను కోపంతో వెళ్ళిపోయాను. ఎందుకంటే నాణ్యం దొరకలేదు. ఆ నాణ్యం దొరకలేని కారణం ఏంటిది, ఎక్కడ పడిందో ఏం కాలే, అర్థం కాలే, తెలియలేదు. కానీ ఎతికితే ఖచ్చితంగా అదేం చేయొచ్చు,
దొరకవచ్చు. అర్థమైందా? అలాగైతే రోడ్డు మీద పడిన నాణ్యం పడితేనే ఇంత విసుగు పొందేస్తే, ఇంత చెమటగా చేస్తే, ఇంత కోపపడితే, ఇంత మనసు చూపించుకుంటే, ఆత్మిక విధానంలో ఏమైనా తప్పిపోతే మీ మనసు ఎలా ఉంది? అదే ఒక దేవుని యొక్క బిడ్డకి ఏం చేసేది? మారు మనసుని ఇప్పించేది, తిరిగి తెప్పించుకోవడానికి, తిరిగి సంపాదించుకోవడానికి మనసు ఏం చేసేది? తయారయ్యేది. కానీ గొప్ప విషయం ఏంటిదంటే, నేను చెప్పిన కథలో నాణ్యం దొరకలే, కానీ ఎక్కడున్న కథలో నాణ్యం ఎక్కడ పడిందో ఈమెకేమైంది? వీధిలో పడితే దొరకడం కష్టం, ఇంట్లో పడితే దొరకడం చాలా చాలా సులువు. ఇంట్లో కాబట్టి, ఎందుకు? చిన్న స్థలం కదా, పరిమితి కలిగిన చోటు, ఎక్కడ ఎతికినా నీకేం చేయొచ్చు, దొరికి తీరొచ్చు. కానీ గొప్ప విషయం ఏంటిదంటే, ఈ నాణ్యం గురించి ఎంత పట్టించుకునేదో అలా మీ ఆత్మిక జీవితం గురించి పట్టించుకుంటున్నారా? అదే దేవుని బిడ్డలు వారి జీవితంలో ఏం చేయాలి? పట్టించుకోవాలి, పరిశోధించుకోవాలి, జాగ్రత్త పరుచుకోవాలి. నేను అనుకుంటున్నాను ఈమె పొద్దున్న లెగిచే ఏం చేసి ఉంటుంది? నాణ్యాలు లెక్కెట్టి ఉంటుందేమో. అందుకే కదా ఒకటేమైంది? తక్కువ అయింది అని తెలిసింది. నేను అడిగేది, నీ లోపల ఆత్మిక కృపావరాలు తగ్గిందా లేదా లెక్కెడుతున్నారా? ఆత్మిక ఫలం తగ్గిందా పెరిగిందా లెక్కెడుతున్నారా? ప్రార్థనా జీవితం పెరిగిందా తగ్గిందా లెక్కెడుతున్నారా? ఆరాధనకి వెళ్ళడం రావడం తగ్గిందా పెరిగిందా? ఉపవాసం చేయడం తగ్గిందా లెక్కెడుతున్నారా? క్యాలెండర్లో రోజులు గతించేసరికి గ్యాస్ అయిపోయినప్పుడు లెక్కెట్టేస్తున్నారు. అమ్మా 60 రోజులు రావాల్సింది 45 రోజులే వచ్చింది, ఎందుకలా? శారీరక విషయాలకు ఇంత ప్రాధాన్యత ఇస్తే ఆత్మిక విధానాలకు ఎంత అధిక ప్రాధాన్యత ఇచ్చి, తగ్గిందా పెరిగిందా చూస్తున్నారా లేదా? ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలు ఏం చేయాలి? డబ్బులైతే 100 సార్లు లెక్కెడతారు. డబ్బులైతే అది ఇత్తడిదైతే 100 సార్లు లెక్కెట్టేస్తారు. అది ఎండిదైతే 2000 సార్లు లెక్కెట్టేస్తారు. అది బంగారందైతే కోట్ల సార్లు లెక్కెట్టేస్తారు. ఉన్నారా నాతో కలిసి? దేవునికి స్తోత్రం. మన నాణ్యాలు ఏవి కూడా బంగారం కాదు. మన నాణ్యాలు ఏవి బంగారం కాదు. బంగారం అయి ఉంటే పద్దు పెట్టడానికి, వడ్డీ తెచ్చుకోవడానికి, ఇంకేటికో వట్టికన్నిటి ఏం చేసేస్తారు. నేను అడిగిన ప్రశ్న మీకు ఎంత మాత్రం స్పందన కలిగిందని నాకు తెలియట్లేదు. లోక సంబంధించిన విషయాలకు రాతలు రాసేస్తారు, లెక్కలు చూసేస్తారు, అన్ని చూసారు. నేను అడుగుతున్న ఆత్మిక విషయానికి ఎలా లెక్కలు? ఎన్నిసార్లు ఉపవాసం చేశానని, ఎన్నిసార్లు బైబిల్ పూర్తిగా చదివేశానని, ఎక్కడెక్కడ ఏ అధ్యాయాలు ఉన్నాయని, ఎక్కడెక్కడ వాక్య పరిచర్యలు చేశానని, ఎన్నిసార్లు ప్రార్థన చేశానని, ఎలా నా ఆత్మిక గతివిధి వెళ్తుంది తగ్గుతుంది, ఏం చెయ్యాలి? ఆత్మీకత డబ్బు అయి ఉంటే అందరూ ఏం చేస్తున్నావు? నేను ఒక విశ్వాసి ఇంటికి వెళ్ళాను. విశ్వాసి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో నాకు ఒక వింత కలిగిన విషయం కనిపించింది. ఏంటో తెలుసా? డబ్బులు దాచుకున్న ఒక హుండీ నాకు కనిపించింది. డబ్బులు దాచిపెట్టిన హుండీ. నేను ఆ ఇంట్లో ఉన్న కుమారుడికి అడిగా, అరే తమ్ముడు ఏందిరా ఇది? లేదయ్య గారు, మా అమ్మ నాన్న
మిగిలిన చిల్లర డబ్బులు ఏమైనా ఉన్నాయంటే అనుకోండి, అది పోకుండా ఉండడానికి, కనబడకుండా ఉండడానికి దాన్ని కనిపించేటట్టుగా హుండీలో ఏం చేస్తున్నారు? అమ్మో, నేను అనుకున్నాను రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలకే హుండీలో దాచి పెట్టేస్తున్నారంటే అలా డబ్బుకి ఎంత విలువ ఇచ్చుచున్నారు. నేను ఆ కుమారుడికి చివరికి అడిగాను, నాయనా ఈ హుండీ ఎప్పుడు పగిలేది? అయ్యగారు హుండీ పగిలే ఛాన్స్ లేదు అయ్యగారు. అప్పుడప్పుడు మా అమ్మ నాన్న ఏం చేస్తారు తెలుసా, పొల్లెట్టుకి వెళ్ళిగేటి అప్పుడప్పుడు రూపాయలు, 2 రూపాయలు తీసుకుంటారట. అప్పుడప్పుడు అమ్మ నాన్న ఏం చేస్తారట, పొల్లబెట్టేసి నేనన్నాను, అరే ఎందుకురా హుండీ పగలగొట్టేస్తే చాలు. లేదయ్య గారు, ఒక హుండీ 25 రూపాయలు, పగలగొట్టేస్తే 25 రూపాయలు దండగట్ట. నాకు ఆశ్చర్యం కలిగింది, ఈ కుర్రోడికి ఏం బుద్ధిడిది? వాళ్ళ అమ్మా నాన్న చేసిన పనులన్నీ ఈ కుర్రోడు ఏం చేస్తున్నాడు అంటే, వాళ్ళమ్మా నాన్న హుండీ ఏం చేయరట, 25 రూపాయలు దండగైపోతుందని చెప్పేసి ఏం చేయరు, పగలగొట్టరు. బదులుగా ఏం చేసేసి పుల్ల పెట్టేసి రూపాయలు, 2 రూపాయలు ఏం చేస్తున్నారు, అవసరానికి లాగేస్తున్నారు. నేను వాళ్ళకి అడుగుదాం అనుకున్నాను కానీ అడగలేదు. నీ ఆత్మిక జీవితంలో కూడా నువ్వు ఇంతేనా ప్రత్యేకత చూపించి చూసేది? ఉన్నారా నాతో కలిసి? డబ్బు విషయానికి ఇచ్చిచున్న అంత గౌరవము, ప్రాధాన్యత ఆత్మిక విషయానికి ఇవ్వట్లేదు. యేసయ్యకి తెలుసు. అందుకే యేసయ్య నాణ్య రూపంగా మారు మనసు తెచ్చుకోవడానికి యేసయ్య ఏం చేసింది, ఈ ఉపమానాన్ని తెలియవచ్చింది. మీరు ఇచ్చిచున్న 10వ భాగం కానుకలు లెక్కలేస్తున్నారా, రాసి ఉంచుతున్నారా? మీరు ఉపవాసం చేసేది రాసి ఉంచుతున్నారా? ఎన్నిసార్లు చేశారు? ఎప్పుడప్పుడు దేవుడు మీతో మాట్లాడారు రాసి ఉంచుతున్నారా? ఎవరెవరు ఏవేవి ప్రవచనాలు చెప్పారు రాసి ఉంచుతున్నారా? మనకన్నీ బుర్రకథలే కొందరికి. చెప్పారు, ఎప్పుడో చెప్పారని వేదాంతమే. ఉన్నారా నాతో కలిసి? మీరు నాకు సింపుల్గా ఒకటే లేదు, అయ్యగారు నాకు చదువు రాదండి అయ్యగారు, నాకు చదువు రాదు అయ్యగారు, అందుకే నేను రేం చేయలేను. నువ్వు వడ్డీ వ్యాపారానికి ఇచ్చిన కాగితం బుక్ ఉంది కదా, అందులో నువ్వు రాయకపోయినా రాసినోడి చేత ఏం చేయిస్తావు? రాయించేది నువ్వు 10 సార్లు లెక్కెట్టేస్తావే, నీకు రాకపోయినా, చదువు రాకపోయినా. దానికోసం చూపించినంత మనసు దేని విషయానికి చూపించటలే. సింపుల్గా చెప్పేస్తున్నావు చదువు రాదండి, ఇదండి. ఎంత చులకగా ఆత్మిక విషయానికి ఏం చేసేస్తున్నారు, సైడ్ పెట్టేస్తున్నారు. అందుకే యేసయ్య ఒక నాణ్య రూపంగా యేసయ్య ఉపమానం చెప్పి కొందరి మనస్తత్వం లోపల మనసు మార్పును తీసుకొచ్చే విధానం ఏం చేస్తున్నారు, తేవాలని యేసయ్యకి ఆసక్తి ఉంది. అందుకే ఈ విధవరాలు కాదు, ఈ ఆడామి చేతిలో ఉన్న 10 నాణ్యంలో ఒక్కటేమైపోయింది, స్తోత్రం ఇంట్లోనే తప్పిపోయింది, ఊర్లో తప్పిపోలేదు. నాణ్యం కదా, ఊరికి తిప్పరు కదా, నాణ్యం ఊరంతా తిప్పి తిరుగుతారా? ఇంట్లోనే పెట్టుకుంటారు. కొందరు రోజు వారి బీరువా లోపల ఉన్న నాణ్యాలు, డబ్బులను చూడకపోతే వాళ్ళకి ఏం ఉండదు. అందుకే యేసయ్య నాణ్యాన్ని ఉపయోగించి కొందరికి ఏం చేస్తున్నారు, బుద్ధి నేర్పిస్తున్నారు. ఉన్నారా నాతో కలిసి? కానీ గొప్ప విషయం ఏంటిదంటే, ఈ ఆడామికి తప్పిపోయిన విషయం గురించి ఏమైంది, అర్థమైంది.
ఎక్కడ తప్పిపోయిందో కూడా ఈమెకేమైంది తెలిసి వచ్చింది. కొందరికి నాణ్యం ఉందో కూడా తెలియదు, తప్పిపోయిందో కూడా కొందరికి ఏం లేదు. అందుకే ఈమె ఏం చేసిందో తెలుసా, తన ఇంటి లోపల నాణ్యం పోయింది అన్న విషయం తెలిసేసరికి మొదటిగా ఈమె ఏం చేసింది, ఇంటి లోపల దీపాన్ని వెలిగించింది. ఉన్నారా? అలాగైతే ఇన్ని రోజులు ఆ ఇంట్లో ఏముండేది కాదు. కొందరి జీవితంలో ఏం లేదు, దీపం లేదు. దీపం మొన్న ఒక ఇంట్లో మేము వెళ్ళాం. ఆ ఇంటికి మేము వెళ్ళేసరికి ఇంటి బయట ఏం లేదు, బల్బు లేదు, దీపం లేదు, బల్బు లేదు. వెంటనే ఆ ఇంట్లో ఉన్న సభ్యుడు పరిగెట్టి వెళ్ళాడు. ఎటు వెళ్ళాడో మాకు అర్థం కాలేదు. ఇక్కడ ఎటో వెళ్ళాడు. మేము వచ్చి ఇంట్లో చీకట్లో వచ్చి కూర్చునే లోపల ఈయన ఎక్కడి నుంచో బల్బు ఒకటి సెట్ చేసుకొని వచ్చి ముందు బెల్ పని చేశాడు, వేశాడు. మేము కూర్చున్న దగ్గర బల్బు వెలుగుతుంది, కానీ ఇంటి లోపల ఏముంది? దానివల్ల ఏమైందో తెలుసా, వాళ్ళు మాకు కాపీ చేసి ఇచ్చారు. చీకట్లో కాపీ చేసేసరికి పొడి ఎక్కువ అయిపోయింది, పంచదార తగ్గిపోయింది. కలిసి నిన్ను నవ్వడానికి కాదు చెప్పేది, ఇది జరిగిన విషయం. ఇంట్లో ఎలుగుతున్న దీపాన్ని తీసేసి ఇంకో చోట్ల పెట్టేసరికి కాపీ ఏమైపోయింది? చేదు రసం అయిపోయింది. కాపీ ఏమైపోయింది? వైద్యుడు ఇచ్చిన చేదు రసంగా మారిపోయింది. నేను ఫస్ట్ తాగాను. తాగిన తర్వాత నాకు అర్థమైంది నేనే పంచదార. వెంటనే పంచదార వచ్చింది. నా పక్కన కూర్చున్న సేవకు తాగట్లే, మాట్లాడి కూర్చొని నేను తాగండి. నేను చెప్పడానికి కారణం, ఉన్న ఇంట్లో వెలుతురు పోయేసరికి ఎలాగైతే ఆత్మిక విధానంలో వెలుతురు పోతే ఎలా ఉంటుంది? అందుకే నీ ఇంట్లో ఎల్లప్పుడూ ఏమి ఉండాలి? ఆత్మిక విధానంలో వెలుతురు ఉండాలి. నీ ఆత్మిక జీవితంలో వెలుతురు ఉండాలి. వాక్యం అన్న వెలుతురు ఉండాలి, ఆత్మశక్తి అన్న వెలుతురు ఉండాలి. దేవునితో ఉన్న వెలుతురు అనుబంధం ఎల్లప్పుడూ ఏం చేయాలి? నీ ఇంట్లో నీ ఆత్మికతలో ఉండి తీరాలి. ఇంట్లో వెలుతురు లేకపోతే ఇచ్చిన కాపీ కషాయం అయిపోతుంది. అలాగైతే ఆత్మిక జీవితంలో ఎలా ఉంటుందో ఆలోచించండి. కొందరి హృదయంలో వాక్య వెలుతురు లేదు కాబట్టి మాటలు చేదే, పొడిచినట్టుగా ఉంటుంది, దుఃఖపరిచేటట్టుగా. కారణం ఏంటిది? ఏం లేదు. అందుకే ఇందాక నేను చెప్పిన ఉదాహరణ గుర్తు తెచ్చుకోండి. ఇంట్లో ఉన్న బల్బు తీసేసి బయటకు వేసేస్తే ఇంట్లో ఉన్నవన్నీ ఏమైపోతాయి? నేను దేవునికి స్తోత్రం చెప్తున్నా, వాళ్ళు కాపీతో సరిపెట్టేసి భోజనం ఏమి సరిపరచలే. భోజనం కానీ ఇచ్చింటే చీకట్లో భోజనం ఏమై ఉన్నో. కూరగాయ కూర తయారు చేసేసి మాంసం కూర అయిపోనేమో. పర్వాలేదు, అప్పుడప్పుడు నవ్వడం కూడా మంచిదే. కొందరి ఇళ్లలో ఏమి లేదు, వెలుగు లేదు. అంటే ఈ అమ్మ ఉన్న ఇంట్లో డబ్బుకి ప్రాధాన్యత ఇస్తున్నది, నాణ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నది, కానీ ఇంట్లో వెలుతురు రావాలని ఏమేం చేయట్లే. అందుకే కొందరు దేవుని బిడ్డలు ఇల్లు కడతారు కానీ కిటికీ ఉండదు. ఏముండదు వాళ్ళకి. మరి ఏ సరదా నాకు తెలియదు కానీ ఎప్పుడు కిటికీ ఏం చేయరు. మరి ఏ దురాత్మ వచ్చి ఆ కిటికీ మూసేసిందో నాకు తెలియదు కానీ ఇంటి లోపల ఒక్క చుక్క వెలుతురు ఏం చేయదు.
కరెంట్ కావాలి. కరెంటు లేకపోతే టార్చ్ లైట్ ఎదుక్కొని ఏం చేస్తారు? ప్రియ దేవుని బిడ్డల, ఇల్లు కట్టేటప్పుడు నీ ఇంటి లోపలికి వెలుతురు వచ్చేటట్టుగా ఏం పెట్టండి? కిటికీ పెట్టండి. కిటికీ లేకపోతే కిటికీ పైన ఒక కన్నం ఉంది, అది కూడా వెలుతురు నిమిత్తమే. అలాంటివి కూడా ఏం చేయండి. కొంతమంది దేవుని బిడ్డలకి ఇల్లు కట్టడం తెలియదు, బాత్రూమ్ కట్టడం తెలియదు. ఉన్నారా? దుఃఖంతోనే చెప్తున్నాను. కొన్ని బాత్రూమ్కి వెళ్తే అది బాత్రూమ్ లాగా అనిపించదు, గ్యాస్ ఛాంబర్ లాగా అనిపిస్తుంది. బయటేమో వర్షం పడి చాలా చాలా చల్లగా ఉంటుంది, బాత్రూమ్ ఏమో ఇటుకు బట్టి లాగా ఉంటుంది, వేడే. గాలి పోవడానికి ఒక్క వెలుతురు, ఒక్క కన్నం కూడా ఉండదు. ఉన్నారా? నేను చెప్పొచ్చిన విషయం మీకు అర్థమవుతున్నదా లేదా నాకు తెలియట్లేదు. అర్థమవుతే నవ్వండి అయినా కనీసం. ప్రతి ఇంటికి ఏముండాలి? వెలుతురు వచ్చే విధానం ఉండాలి. వెలుతురు రావడానికి అయితే దీపం వెలిగించాలి, లేకపోతే కిటికీ అయిన ఇంటికి ఏం చేయాలి? పగటి వేళ సూర్యుడు ఉదయించేటప్పుడు మీ ఇంట్లో ఉన్న కిటికీలన్నీ ఏం చేయండి? తెరవండి. కిటికీ దగ్గర నెట్ కట్టండి. దేనికి? ఎలకలు, జర్రులు, పాములు గట్రా రాకుండా ఉండడానికి నెట్ కట్టేసి కిటికీ తెరవండి. వెలుతురు నీ ఇంట్లోకి ఏం చేయాలి? కొందరు ఇంటికి కిటికీ ఉండదు, కానీ వేసిన బట్టలకు మొత్తం కిటికీలే. ఉన్నారా నాతో కలిసి? వేసిన జాకెట్కి మొత్తం కిటికీలే. మరి ఎందుకు అలా కిటికీ పెట్టుకున్నాను నాకు తెలియదండి. పుడుతున్న వాళ్ళకి అది తెలియాలి, ఎందుకు ఆ కిటికీలు పెట్టించారు. ఒంటికి ఇన్ని కిటికీ, బట్టలకి ఇన్ని కిటికీలుగా ఉన్నాయి, కానీ ఇంటికి ఏమి ఉండదు. ఆ కుడుతున్న వాళ్ళకి దేవుని నామంలో స్తోత్రం. నాయన, నువ్వు బట్టలకి ఇన్ని కిటికీలు పెడుతున్నావు, కానీ ఆ మనిషికి కూడా ఇంట్లో కిటికీ పెట్టేటట్టుగా కొన్ని నేర్పించు. ఉన్నారా నాతో కలిసి? అందుకే దేవుని బిడ్డలు వస్త్రం ధరించేటప్పుడు కిటికీలు ఎక్కువ పెట్టకండి. మేము దేవుని దగ్గరికి వచ్చేది ఆరాధన చేయడానికి, కిటికీలు చూడడానికి కాదు. కిటికీ ఎక్కువ అయిపోతే తొంగి చూడడానికి ఎవరు వస్తారు? చెప్పలేదు ఎవరు. బట్టలకి కిటికీ ఎక్కువ అయిపోతే చూడడానికి ఎవరు వస్తారు? వస్తారు, కొన్ని సాతాన్లు వస్తారు. అది మగ పిల్లోళ్ళలాగా వస్తారు, సాతానయ్య వస్తారో ఎవరు వస్తారో నాకు తెలియదు. కానీ అందుకే వస్త్రాలు కుట్టించుకునేటప్పుడు, కొనుక్కునేటప్పుడు పద్ధతిగా ఆలోచించి, నీవు దేవుని వెలుతురును పొందుకున్న వాడివి, ఆత్మాభిషేకం పొందుకుంటున్న బిడ్డవి అన్న విషయం పరిజ్ఞానం కలిగే బట్టలు కూడా ఏం చేయాలి? కిటికీలు ఎక్కువ ఉన్నాయి కదా, వేసేసుకొని ఆరాధనకు వచ్చి కూర్చుంటానంటే అవ్వదు. మరి ఆరాధన జరగదు, అందరు కిటికీ చూసుకొని కూర్చుంటారు. ఉన్నారా నాతో కలిసి? అన్ని బట్టలు దేవుని బిడ్డలు ఏం చేయలేరు. ఆరాధనకి వేసుకోవడానికి దానికి తగ్గట్టుకున్న బట్టలు ఉన్నాయి, బయట వేసుకోవడానికి దానికి తగ్గట్టుకున్న బట్టలు. బయట వేసుకున్న బట్టలు ఆరాధనకి వేసేసారు, మీకు సప్పట్లు రావు, అన్ని భాషలు రావు, స్తోత్రం హల్లెలూయా రావు. ఏమి మొన్న ఒక కుర్రోడు వచ్చాడు, అయ్యగారు ఈరోజు ఆరాధన చేసిన షర్ట్ చెప్పేసుకున్నాను, నేను స్తోత్రం చెప్పాను. అప్పుడు అంటున్నాను, ఎందుకు అయ్యగారు మీరు స్తోత్రం చెప్పారు? లేదు, నువ్వు టైట్గా ఉన్న షర్ట్ కొనుక్కొని వేసేసుకొని చప్పట్లు కొడితే సిరగదా?
బాడీ ఫుల్ టైట్గా ఉన్నది వేసుకొని వచ్చి సెరగదా, సిరిగిద్ది. అప్పుడు కిటికీలు తయారవుతాయి. నాతో కలిసి. అందుకే దేవుని బిడ్డలు కొనుక్కున్న వస్త్రానికి కూడా ఏముండాలి? ఒక ఆత్మిక వెలుతురు ఉండాలి. చాలా దుఃఖంతో చెప్తున్నా, కొందరికి బట్టల కొనడం తెలియదండి. తెలియకపోతే తెలిసిన నీ ఆత్మిక తండ్రిని తీసుకెళ్ళి బట్టలు కొనండి. నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు బట్టలు కొనేది వీళ్ళు ధరించుకోవడానిక, మిగతా వాళ్ళకి చూపించుకోవడానిక? నాకు అర్థం కావట్లేదు. ఉన్నారా నాతో? మీరు బట్టలు కొనుక్కునేది దేనికి? ఎవరు నాకు జవాబు చెప్పలేదు. మీరు బట్టలు కొనుక్కునేది దేనికి? బట్టల తాలూకా ఖరీదు మనిషిని చూపించడానికా? లేకపోతే బట్టలలో ఉన్న రంగుల మనుషులను చూపించి ఆకర్షించడానికా? లేకపోతే నేను ధరించిన బట్టలు నీకన్నా గొప్పది, శ్రేష్టం కలిగింది అని చెప్పడానికా? ఎవరు నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. నీ చేతిలో సంపాదించిన బోర్డు నాణ్యాలు ఉంటాయి, దానివల్ల అన్ని బట్టలు కొనుక్కొని దేవుని బిడ్డలు ఏం చేసుకోలేరు. ఉన్నారా? యథార్థ మారు మనసు కలిగి ఆత్మశక్తిలో జీవించిన వాడు బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు తన లోపల ఉన్న ఆత్మశక్తి తనతో ఏం చేస్తారు? ఈ కిటికీ ఉన్నది వద్దు నాయన, దురాత్మలు దూరుతాయని ఎవరు చెప్తారు? నిన్నో మొన్నో ఎప్పుడో ఈ 3-4 రోజుల ముందే ఒక పాపకి నేను చూశాను. ఆమె వేసిన బట్టలు రోడ్డంతా తుడిచికెళ్తుంది. నేను మళ్ళీ కాలవంక చూశాను. ఈ చర్చి లోపలికి వచ్చినప్పుడు ఏమి వేసుకొచ్చింది? ఏదో బట్టలు వేసుకొచ్చింది. ఏమైనా మురికి గడ తెచ్చిందని నేను చూశాను. మరి ఆ పాప బట్టలు ధరించింది చర్చి తుడవడానికా రోడ్డు తుడవడానికి నాకు తెలియదండి. ఇంకా నేను మాత్రం చూశాను, ఏమైనా చెత్త తీసుకొచ్చిందా? ఉన్నారా నాతో కలిసి? నిజమైన వెలుతురు నీ లోపలకు వస్తే, నీ ఇంటి లోపలకు వస్తే నీ లోటుపాటు నీకేం చేస్తాయి? అది బట్టల రూపంలో అయితే బట్టల రూపంలో కనిపిస్తాయి, ఇంటి వస్తువులు అయితే ఇంటి వస్తువుల రూపంలో ఏం చేస్తాయి? ఉన్నారా? నీ ఇంటి లోపల నుంచి ఏ వెలుతురు బయటికి వెళ్తున్నాయి? ఇంట్లో నుంచి వెలుతురు వెళ్తుందా? ఇంటి లోపల వెలుతురు ఉంటే ఇంటి లోపల ఉన్న వెలుతురు బయటికి వెళ్తాయి. అది వేసిన బట్టల రూపంలో వెళ్తాయి, మాట్లాడుతున్న విధాన రూపంలోకి వస్తాయి, నీ ఇంట్లో ఉన్న సరుకు రూపంలో బయటికి వెలుతురు ఏం చేస్తాయి? ఉన్నారా? మా ఇంట్లో మొన్న ఒక కుర్రోడు వచ్చాడు, అయ్యగారు మీ ఇంట్లో టీవీ ఉంది, ఏంటి అయ్యగారు ఎప్పుడు మీ ఇంట్లో టీవీ వేయరు? ఒక చిన్న పిల్లోడు వచ్చాడు, అడుగుతున్నాడు, ఏంటి అయ్యగారు మీ ఇంట్లో టీవీ ఉంది, టీవీ ఎప్పుడు వేయరా? మేము అన్నా, ఒరే ఆ టీవీ వెళ్తురు వేసుకొని చూడటానికి మాకేం లేదు, టైం లేదు. కొందరు ఇంట్లో వెలుతురు దేంట్లో నుంచి వస్తాయి? టీవీలో నుంచే వస్తాయి. పొద్దున 8 గంటలకి స్టార్ట్ అయితే రాత్రి 12 వరకు టీవీలో ఉన్న వెలుతురు ఏం చేస్తాయి? ఓ, ఆ వెలుతురు నీ కుటుంబాన్ని ఏం చేయదు, ఏ రీతి కలిగిన క్షేమాన్ని ఇచ్చి పెట్టదు. ఒక కుర్రోడు ఇల్లు కట్టడానికి ఇష్టపడ్డాడు. ఇల్లు కట్టిన తర్వాత నేను సరదాగా ఆయనకి అడిగాను, ఒరే నువ్వు ఇల్లు కడితే మొదట ఏం కొంటావు రా అన్నాడు. ఆడన్నాడు, అయ్యగారు ఇల్లు కడితే ఫస్ట్ టీవీ కొంటాను. ఏ టీవీ? 1,80,000 రూపాయలకి టీవీ కొంటాను. నేను ఆశ్చర్యపోయాను.
ఒరే నువ్వు కొనుక్కున్న ఇల్లు ఇంకా పూర్తి కూడా కాలేదు, నీకెందుకురా 1,80,000 టీవీ లేదండి, ఇంటికి వచ్చినప్పుడు టీవీ ప్రజలకు కనిపించాలి. నేను అన్నాను, నీ ఇల్లు అమ్మేసి పెద్ద స్క్రీన్ కొనేసి నీ ఇంటి ముందు పెట్టరా, ఊరోళ్ళందరికీ కనిపిస్తాయి. ఇల్లు పని పూర్తి కూడా కాలేదు, అప్పుడే దేని గురించి కలలుగానే అతన్నాడు, టీవీ వెలుతురు గురించి కలలుగానే అతన్నాడు. నేను చెప్పి రావడానికి కారణం, నీ ఇంటి లోపల ఏ వెలుతురు వెలుగుతున్నాయి? ఆత్మీక విధానం కల్పించే వెలుతురేనా, లోకం ఇప్పించుచున్న వెలుతురు మీ ఇంట్లో వెలిగేది? నీ పిల్లలు ఏ వెలుగులో పెరుగుతున్నారు? లోకరీతి కలిగిన వెలుగులోనా, ఆత్మీక వెలుగులోనా? అది తెలియాలంటే మీ పిల్లలకు పిడిచి అడగండి, వాళ్ళు చెప్తారు. మా ఇంట్లో ఒకరోజు ఏదో కార్టూన్ చూసినప్పుడు ఏదో ఉచ్చరింపని పదం మా పాప ఒకరోజు ఏం చేసింది, ఉచ్చరించింది. ఉచ్చరించని పదం, పలకకూడని పదం టీవీ ద్వారా విని ఏం చేసింది, పలికింది. ఏ రోజు పలికిందో ఆ రోజు నుంచి టీవీ బంద్ చేసేసాను నేను. తర్వాత ఆమెకి చెప్పాను, ఇది మేము మాట్లాడుతున్నామా ఈ పదాలు? లేదు. మీ అమ్మ మాట్లాడుతున్నా ఈ పదాలు? లేదు. మీ నాన్న మాట్లాడుతున్నారు ఈ పదాలు? లేదు. నీ సంఘస్థులు మాట్లాడుతున్నారు ఈ పదాలు? లేదు. టీవీ మాట్లాడింది. టీవీ మాట్లాడింది ఇంకా నువ్వు వినావు కదా, ఇక నువ్వు టీవీ ఏం చేయకూడదు. కొన్ని రోజులతో పాటు ఏం చేసేసాం, నేను టీవీ రీఛార్జ్ చేయడమే మానేశాను. ఎందుకు? ఆ టీవీ వెలుతురులో ఉచ్చరింపకూడని పదం ఈమెం చేసింది, పలికింది. అది పలుకుట వలన తన ఆత్మిక జీవితం, వింటున్న వాళ్ళ ఆత్మిక జీవితం ఏమైపోవచ్చు, చీకటిలోకి వెళ్ళిపోవచ్చు. అందుకే ఈరోజు నీ జీవితంలో మారు మనసు రావాలి. ఆత్మిక వెలుతురు నీ ఇంట్లో ఏం చేయాలి, ప్రకాశించాలి. వాక్యముతో ఉన్న వెలుతురు నీ ఇంట్లో ఏం చేయాలి, వెలుగుతూనే ఉండాలి. ఆత్మాభిషేకములో ఉన్న వెలుగు ఏం చేయాలి, దేవునికున్న మహిమ నీ ఇంట్లో వెలుగుగా ఏం చేయాలి. ఉన్నారా నాతో కలిసి? ప్రత్యక్ష గుడారము మీరు ఒకవేళ చదివితే, ప్రత్యక్ష గుడారము లోపల ఎల్లప్పుడూ ఎలుగుతున్న ఏముంది, దీపస్తంభం ఉంది. ఏముంది? దీపస్తంభం. అవి ఎల్లప్పుడూ ఏం చేయాలి? అందుకే దీపస్తంభం కాడ పడుకోవడానికి ఎప్పుడు ఒక పాస్టర్ ఉంటాడు. ఉన్నారా నాతో కలిసి? దీపస్తంభం కాడ పడుకోవడానికి ఎప్పుడు ఎవరుంటారు? ఒక యాజకుడు ఎల్లప్పుడూ ఉంటాడు. వీడు ఇంటికి వెళ్తాడా, తింటాడా లేదా నాకు తెలియదండి, కానీ ఎందుకు అక్కడ ఉన్నాడో తెలుసా? ఈ దీపం ఏం కాకూడదు, ప్రత్యక్ష గుడారం మొత్తం చీకటిలో ఉన్నది. ఎందుకంటే గుడారం కదా, తోలుతో కట్టబడింది కదా, మొత్తం 4 పక్క మూసేసింది, దానికి ఏమి లేవు, కిటికీలు లేవు. ప్రత్యక్ష గుడారానికి ఏం లేదు, కిటికీ లేదు. అవి మొత్తం తోలుతో ఉంది, మొత్తం గుడ్డలతో ఉంది, మొత్తం చీకటి కలిగి కప్పబడి ఉన్న విధానంలో ఉంది. కానీ లోపల ఉన్న దీపస్తంభం ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉండాలి, అది కానీ ఆరిపోతే ఆ లోపలంతా చీకటిమయముగా మారి పరిచర్య చేస్తున్న యాజకుడకు అవేం కావచ్చు, అడ్డులుగా, ఆటంకంగా, ఆత్మిక శూన్యతలోకి వెళ్ళిపోయే ఒక విధానం ఏం చేయవచ్చు. అలాగైతే దీపం ఆరిపోకుండా ఎల్లప్పుడూ ఈయన నూనె పోస్తూ ఉంటాడు,
దీపం ఒక బుడ్డిని పైకి లేపుతూనే ఉంటాడు. దీప బుడ్డిలో నుంచి ఏవైనా మొక్కలు కత్తిరించాలా కత్తిరిస్తూనే ఉంటాడు. దీపములో నుంచి నీరు కింద పడకుండా చూస్తాడు. అంత పరిశోధనతో దీపాన్ని ప్రత్యక్ష గుడారములో ఉంచి పరిచర్య చేసి ఆత్మిక ఉన్నతిని లభిస్తే నీ వ్యక్తిపర ఆత్మిక జీవితంలో ఎంత మాత్రం వెలుగుండి తీరాలి. ఆత్మిక జీవితం తమాషా కాదండి, చాలా ప్రాధాన్యత కలిగిన విధానం. ఒక్క క్షణము కూడా వెలుతురేం కాకూడదు. కొందరు ఇంటికి వెళ్ళినప్పుడే, వాళ్ళ ఇంట్లో బల్బు వేసినప్పుడే ఇంట్లో ఎంత దరిద్రం ఉందో కనిపిస్తుంది. నిన్న ఒక ఇంటికి వెళ్ళాం, ఆ ఇంట్లో వాళ్ళు లైట్ వేసి ఇలా పైకి చూసేసరికి మొత్తం సాలిపురుగు ఏం చేసింది, అందంగా బొమ్మలు గీసేసి ఉంచింది. సాలిపురుగు ఉన్నారా? మీ ఇల్లు కూడా ఒక్కసారి చూడండి. ఎలుగుతున్న లైట్ ఉన్న దగ్గర అటు ఇటు ఒక్కసారి చూడండి. ఇప్పుడు చూడండి, కనిపిస్తాయి మీకు. కనిపించిందా? దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పినప్పుడైనా కనిపించింది కదా. కానీ ఈ అమ్మ ఉన్న ఇంట్లో వెలుగు లేక ఉన్న జీవితం కాబట్టి కొన్ని తన జీవితంలో ఏమైపోయింది, తప్పిపోయింది. ఆ తప్పిపోయింది నాణ్యమన్న విషయం ఈమెకేమైంది. నీ జీవితంలో తప్పిపోయినది ఏవి ఒక్కసారి లైట్ వేసుకొని చూడు. కొందరు ఆత్మాభిషేకమైన వెలుతురును అనుభవించిన వారు ఆరాధనకి వెళ్తే మాత్రం ఎలుగుతారు, తర్వాత అంతా చీకటే. చర్చికి వెళ్ళి ఒక పాట పాడితే ఏమొస్తుంది, లైట్ వెలిగిద్ది. అన్ని భాషల మీద అన్ని భాష, గెంతడం దూకడం అన్ని. ఇంటి దగ్గర ఏముండదు, ఏమీ ఉండదు. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మా. ఏమీ ఉండదు. ఆదివారం రోజు ఎలగాల్సిన విధానం మొత్తం ఎలిగించేసి ఏం చేస్తారు, ఫుల్ ఎలిగేషన్ చేస్తారు. మళ్ళీ ఆదివారం పొద్దున వచ్చేసరికి నల్లగా మాడిపోయి మనిషిలా ఉంటాడు కదా. అది ఎలా తెలుస్తుంది? ఆదివారం వచ్చి కూర్చొని చప్పట్లు కొట్టే విధానం చూసినప్పుడే అర్థమైపోద్ది. వీడి కిందట ఆదివారం వెలిగిన వెలుతురు మొత్తం ఏమైపోయింది, మసి మాడిదైపోయిందని. ఉన్నారా నాతో కలిసి? నీకు దేవుడు ఆత్మాభిషేకముతో నింపిన వెలుతురును ఇస్తే ఆ వెలుతురును రోజు ఏం చెయ్యాలి? ఒంటరి ప్రార్థనలో వెలిగించాలి, కుటుంబ ప్రార్థనలో వెలిగించాలి, ఆత్మిక కూటాల్లో వెలిగించాలి, గృహ కూడికలలో వెలిగించాలి, ప్రార్థనా మీటింగుల్లో వెలిగించాలి, సొంత సంఘ మీటింగ్లో వెలిగించాలి. రోజు దానిని ఏం చేస్తూ ఉండాలి? అలాగైతే దేవుని బిడ్డలకు 24 గంటల పనేంటిది? ఆర్పకుండా వెలిగించడం. వాక్యములో వెలుగుతూ ఉండాలి, ఆత్మాభిషేకములో వెలుగుతూ ఉండాలి, ప్రార్థనలో వెలుగుతూ ఉండాలి, సువార్త చెప్పిన దాంట్లో వెలుగుతూ ఉండాలి, దేవునితో ఉన్న ఆత్మిక ఆ అనుబంధములో మహిమలో వెలుగుతూనే ఉండి తీరాలి. అలాంటి వాళ్ళకి ఎవరు కూడా ఏం చేయలేరు, చీకటి పరచలేరు. అలాంటి వారి చేతిలో నుంచి ఏవి కూడా తప్పిపోదు. అలాంటి వారి జీవితంలో ఏ నాశ నష్టాలు జరిగి తీరదు. కారణం ఏముంది? వెలుతురులో ఆ మనిషి ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడు, జీవిస్తున్నాడు, నడుచుచున్నాడు. అందుకే ఈ రాత్రి వేళ ప్రత్యక్ష గుడారములో
వెలుగుతున్న దీపములాగే నీ వ్యక్తిపర జీవితములో, నీ కుటుంబములో, నీ సంఘములో ఆత్మిక వెలుతురు ఆపకుండా ఏం చేయాలి? వెలిగించే బాధ్యత నీవు తీసుకో. మారు మనసు పొందుకున్న నీవు. ఎవడైనా సంఘం లోపల ఆరిపోయి వచ్చాడంటే ఆయన్ని మంట కప్పేసి పంపించండి. ఎవరైనా ఆరిపోయి వచ్చాడని అడిగి ఏం చేయండి? ఉన్నారా? అందుకే రాత్రి వేళ పరిశోధించండి. నీ ఇంట్లో వెలుగుతున్నది ఆత్మిక వెలుగేనా, లేక లోకములో ఉన్న వెలుగేనా నీ ఇంట్లో వెలిగేది? నాకు హిందూ స్నేహితులు ఉన్నారు. వాళ్ళు నాకు ఒక పద్ధతి చాలా బాగా నచ్చుతుంది. సాయంత్రం 6 అయితే వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? దీపాన్ని వెలిగిస్తారు. వెలిగించి దీపం 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 అని పలికి వారి ఇంటిలో ఉన్న ఏం చెట్టు అది, దాని పేరు నేను మర్చిపోయాను, తులసి చెట్టు అనుకుంటా, దాని దగ్గరికి వెళ్ళి ఆ దీపాన్ని ఏం చేస్తారు? వెలిగించుకొని ఉంచుతారు. కానీ పనుల హడావిడి వలన, లేకపోతే ఇంట్లో ఉన్న విషయాలు చూసుట వలన కాసేపు దాన్ని ఏం చేస్తారు? ఆపకుండా ఉంచేస్తారు. ఇంట్లో నుంచి కేక అమ్మా అని కేక వినిపించింది అనుకో, పరుగు పరుగు ఏమైపోద్ది? వీరికి తెలుసు ఇది ఆరిపోద్దని, అయినా కూడా దానిని ఏం చేస్తున్నారు? ఎందుకు? వారి ఆసక్తి ఏంటిదంటే అవి వెలిగించుట వలన ఇంటి లోపల వెలుతురు ఏం చేయాలి? రావాలని. ఓకే, వాళ్ళు చేసిన దానికి నేను తప్పని ఏమి నేను అనొచ్చు, అది వాళ్ళ మతాచారం, వారి సిద్ధాంతం, వారు అలా చేయని. అలాగైతే ఒక దేవుని బిడ్డగా ప్రత్యక్ష గుడారం చదివితే ఆపకూడని ఆ వెలుతురు మన వ్యక్తిపర జీవితంలో కూడా ఏం చేయకూడదు? పనుల హడావిడి వలన ఆగిపోకూడదు. ఇంకేంటి? జీవిత విధానాల బట్టి ఏం కాకూడదు? ఈ రాత్రి వేళ ఆరినది ఎవరైనా జీవితంలో అనుభవించిన వాళ్ళు ఉంటే ఈ రాత్రి వేళ మారు మనసు పొంది వెలిగి వచ్చి రండి. ఉన్నారా? నీకు దేవుడు ప్రవచన వరం ఇచ్చారా? ఆ వరములో వెలుగు. నీకు దేవుడు కృపావరాలు అన్నీ ఇచ్చారా? వాటిలో వెలుగు. అన్య భాష వరం ఇచ్చారా? వెలుగు. ప్రేమించే ఫలం ఉందా? వెలుగు. సమాధానముతో ఉన్న ఫలం ఉందా? వెలుగు. వెలుగు. మిగతా వాళ్ళని ఏం చెయ్యు? వెలిగించేసుకో. అందుకే ప్రత్యక్ష గుడారములో ఉన్న ఆ ప్రాధాన్యత మన వ్యక్తిపర జీవితానికి కూడా ఏం చేస్తారు? వర్తిస్తుంది. అందుకే ఈ అమ్మలాగా తన ఇంట్లో ఉంటుందే తప్ప ఇల్లు ఏం కావట్లే, వెలుగు లేదు. కొందరి ముఖముల్లో కూడా వెలుగు లేదు. సమస్య వచ్చినప్పుడు నీ ముఖం చూడాలి. ఓ అమ్మమ్మమ్మమ్మమ్మ, ట్యూబ్ లైట్ కూడా వెలిగిపోద్దేమో ఆ ముఖం చూస్తే. సమస్యలు ఎక్కువ అయిపోతే ముఖంలో ఏముండదు, కాంతి ఉండదు, వెలుగు ఉండదు. పేరు కాంతియే కానీ ఏముండదు. పౌలు పిలుపు గురించి బైబిల్ చెప్తున్నది. పిలుపును కొట్టడానికి మనుషులు సిద్ధమైనప్పుడు తన ముఖములో ఏముంది? వారు దేవదూతను చూచినట్టుగా వెలుతురు ఏం చేసింది? ఆయన వాక్య పరిచర్య వినడానికి వచ్చిన సభ్యులు పళ్ళు కొరికేసుకొని
కోపగించేసుకొని చంపేంత వైర్యం చూపించుకొని ఉన్నప్పుడు కూడా ఈయన ముఖం ఎలా ఉంది? ఆ పరిస్థితిలో మీరుంటే వెలుతురు మారి భయము, ఇంకేటి, ఎలా పారిపోవాలా, ఎలా జారిపోవాలా, దాని కొరకు ముఖాన్ని ఏం చేసేస్తారు? పౌలు జీవితంలో కూడా పొద్దునైసరికి తన తలను ఏం చేస్తారు? నరికేస్తారు. రాత్రి కట్టేం చేస్తున్నారు? ఈ శబ్దం వినిపిస్తుంది. అప్పుడు కూడా తన ముఖములో ఉన్న కాంతి ఏం కాలే. తన మెడను కోసేటప్పుడు కూడా ముఖములో చిరునవ్వుతో ఆయన ఏం చేశాడు? చనిపోయాడని కొన్ని పుస్తకాలు రుజువు పరుస్తున్నాయి. నీ ఇంటిలో వెలుగుంటే, నీ వ్యక్తిపర జీవితంలో వెలుగుంటే అది నీ ముఖములో ఏం చేస్తాయి? ఒక విధవరాలకున్న ఒకే ఒక కొడుకు చనిపోయాడు. చనిపోతే ఎవరిని కలవడానికి వెళ్ళారు? ఆ ఊర్లో ఉన్న ప్రవక్తను కలవడానికి వెళ్ళారు. మీరైతే కళ్ళేమో ఎర్రబడిపోయి, ముఖమేమో ఇంత ఉబ్బిపోయి కొట్టేసుకొని వెళ్ళిపోతారు. ఆ అమ్మ ఏం చేసింది? తన మనోవేదనను హృదయం లోపల దాచిపెట్టి ముఖము లోపల దేవుని యొక్క కాంతిని వహించుకుంటాం. ఏం చేసింది? మా ఇల్లు పాస్టర్ గారి ఇల్లు కదా, మా ఇంట్లో ఇది రోజు కనిపిస్తాయి. ఏది? ఒక్కొక్క విశ్వాసి వచ్చే విధానం కనిపించినప్పుడు ముఖ కాంతి చెప్పేది, ఈడేదో పట్టుకొని వస్తున్నాడని. ఇవన్నీ పట్టుకొచ్చి పాస్టర్ గారి ఇంట్లో మూట కట్టేస్తారు. పాస్టర్ గారి ఇంట్లో ఇవన్నీ మూట కట్టేసి ఇంటి నుంచి వెళ్ళినప్పుడు కాంతితోనే తిరిగి వెళ్తారు. కొన్ని ఇంటికి వెళ్తే వెళ్ళిన మూట డబల్ అయ్యే తిరిగి వస్తుంది, కాంతి ఉండదు. కానీ దేవునికి స్తోత్రం, ఈమె తన ఇంట్లో ఏం చేసింది? దీపాన్ని వెలిగించింది. దీపం మాత్రం వెలిగితే సరిపోదు, దీపం వెలిగితేనే ఇంట్లో ఉన్నవన్నీ ఏం చేస్తాయి? ఎలాంటి సరుకులో కనిపిస్తాయి. ఉన్నారా? ఆత్మశక్తిలో ఉన్న దీపం వెలిగేటప్పుడే నీవు చేసిన తప్పులు, లోటుపాట్లు నీకేం చేస్తాయి? తర్వాత ఎవరికి క్షమాపణ చెప్పాలో, ఎవరి కాలు పట్టుకోవాలో, ఎవరిని క్షమించమని అడగాలో, ఎవరితో మాట్లాడలేదు వాళ్ళతో మాట్లాడాలో ఈ ఆత్మశక్తి నీకేం చేస్తాయి? ఉచ్చరింప శక్తిని ఇస్తాయి. అందుకే మొన్న ఒక కుర్రోడు వచ్చి అడిగారు, అయ్యగారు సంఘస్థులు చాలా మంది శుభ్రంగా అన్ని భాషలు మాట్లాడేస్తున్నారు, భాషలు చెప్పేస్తున్నారు, కానీ ఏంటి అయ్యగారు వీళ్ళు క్షమించడానికి వీళ్ళకి మనసు రావట్లేదట అయ్యగారు. కొత్త కుర్రోడే. నేను అన్నాను, తమ్ముడు ఆత్మశక్తి మనిషికి క్షమించడానికి తలంపునిస్తాయి, బలవంతంగా పని నేను చేయదు, చేయనివ్వదు. కేవలం నీకేం చేస్తుంది? సహాయం చేస్తుంది, బలవంతపరచదు. ఓహో అలాగా, అలాగైతే ఆత్మశక్తి పొందుకొని కూడా బయట ఉన్నోళ్ళగా నాటకం చేయొచ్చు అనమాట అని అడిగాను. నేనన్నా అవునరా తమ్ముడు, ఆయన కొత్తగా వచ్చున్న దేవుని విశ్వాసి. ఆయన ఆత్మశక్తిలో నిండిన వారిని చూసినప్పుడు, ఆత్మశక్తిలో నిండినప్పుడు ఫుల్ ప్రవచనాలు, అన్ని భాషలు అన్ని మాట్లాడేస్తున్నారు. కానీ ఆత్మశక్తి మాట్లాడలేని టైంలో దురాత్మ కన్నా హీనంగా ఉన్నాడు ఈ మనిషి. ఇదేంటి దయ్యగారు అని నాకు అడిగాడు. మీరు కూడా కొందరిని అలా చూడండి, అలాగే ఉన్నోళ్ళే కదా. దాని అర్థం వెలుగు నీ లోపల ఉంది అని చెప్పి నీ తప్పులను చూపించడం మాత్రమే పరిశుద్ధాత్మ పని. దానిని క్రమపరచాల్సిన పని నీది, పరిశుద్ధాత్మది కాదు.
నీ ఇంట్లో వెలుగు వెలిగించడానికి దీపమో ట్యూబ్ లైటో దీని దీపం వచ్చి నీ ఇల్లు ఏం చేయదు, తుడవదు. తుడవాల్సిన బాధ్యత ఎవరిది? ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. ఈ అమ్మాయి ఇంట్లో నాణ్యం పోయింది. ఫస్ట్ ఈమె దీపం వెలిగించింది, దీపం వెలిగించేసి ఆరాధన చేసుకుంది, విడుదల పొందుకుంది. నెక్స్ట్ ఏం పట్టుకుంది? చీపురు పట్టుకుంది. ఈ రాత్రి వేళ నీ లోపల ఆత్మిక వెలుతురుంటే నువ్వు కూడా కొందరి దగ్గర చీపురు కాసుకొని ఉంచావు కదా, చీపురు ఉపయోగించి ఏం చేస్తావు? శుభ్రపరుస్తున్నారా? ఇల్లు శుభ్రపరుస్తున్నారా? ఆత్మీక జీవితంలో శుభ్రపరుస్తున్నారా? నేను కొందరిని చూశాను, చీపురు ఎప్పుడు వాడతారు తెలుసా? దెయ్యాలు పట్టినప్పుడే చీపురు కొందరు వాడతారు. ఇంకా కొందరు చీపురు ఎప్పుడు వాడతారు తెలుసా? ఆడవాళ్ళు ఏమైనప్పుడు గర్భవతితో అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత చీపురు వాడతారు. మరి అదేం పద్ధతి నాకు తెలియదు. బైబిల్ చెప్తున్నది, ఆత్మిక వెలుతురు ఒక మనిషిలో వెలగడం ప్రారంభిస్తే తన ఇంటి లోపల ఉన్న మంచి చెడు తనకు చీపురు ద్వారా వాడి క్రమపరచడానికి ఏం చేస్తాయి? మనసు వస్తాయి. ఆత్మిక జీవితంలో చీపురు వాడుతున్నారా? చెప్పలేదు. అందుకే ఉపవాస ప్రార్థన కూడికకు ఒక రోజు ఆదివారం రోజు అందరి చేత అయ్యగారు ఏం చేశారు? చీపురు వాడించారు. విన్నారా? చిన్న పిల్లోడి నుంచి పెద్దోడు వరకు లెగిచి ఏం చేశారు? నేను ఎవరికైనా వ్యతిరేకంగా ఏమైనా తప్పులు చేసి ఉంటే, మాటల వలన, చూపు వలన, ప్రవర్తన వలన ఏమైనా తప్పులు చేసి ఉంటే నన్ను అందరూ ఏం చేయండి? పాస్టర్ గారు పొడిచి నీ చేత ఏం చేయించారు? చీపురు వాడించారు. పాస్టర్ గారికి స్తోత్రం, చీపురు వాడించారు కదా బలవంతంగా. నేను అంటున్నది, నీవు ఇష్టపూర్వకంగా నీకెవరూ చెప్పకుండా నీ లోపల ఉన్న ఆత్మశక్తి నీతో మాట్లాడి చీపురును ఉపయోగించుకొని శుభ్రపరచడానికి అనుమతి ఇవ్వట్లేదా? లేకపోతే ఇచ్చిన అవకాశాన్ని నీవు ధిక్కరించేసి, తొక్కేసి, తన్నేసి, నాతో కాదులేదు మాట్లాడేది, నా ఇష్టం, నాకు నచ్చింది నేను చేస్తానని చెప్తున్నావా? నాతో ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. చీపురు గురించి చెప్పినప్పుడు అక్కడ సెట్ అయింది. అందుకే దేవుని యొక్క బిడ్డలకు వినయపూర్వకంగా చెప్తున్నాను, నీవు ఆత్మాభిషేకములో వెలుతురు పొంది వాక్య వెలుతురులో జీవించుకుంటూ దేవుని యొక్క మహిమ వెలుగులో జీవించుకున్న నీవు కొన్నిసార్లు ఏం వాడాలి? అది నీ ఇల్లు తుడుచుకోవడానికి అవ్వచ్చు, నీ ఇంట్లో ఉన్న బూజులు తుడుచుకోవడానికి కావచ్చు, నీ సంఘంలో ఉన్న బూజులు, నీ వ్యక్తిపర జీవితంలో వచ్చిన బూజులు కూడా ఏం చేయాలి? క్లీన్ శుభ్రం. ఈ రాత్రి వేళ నేను అడిగేది, వాడుతున్నారా చీపురు? ప్రత్యక్ష గుడారములో వెలుగుతున్న దీపములో నుంచి వచ్చుచున్న మషి ఉంది కదా, లేకపోతే బుడ్డి ఎలిగి కాలి తర్వాత దాని మషిని కూడా ఏం చేస్తారు? నచ్చినట్టుగా తీసుకెళ్ళరు, జాగ్రత్తగా కత్తిరించి దాన్ని ఏం చేస్తారు? తీసుకొని వెళ్తారు. కారణం ఏంటో తెలుసా? ప్రత్యక్ష గుడారం ఏం కాకూడదు? మురికి కాకూడదు. మనం బట్టలు కడిగినట్టుగా ప్రత్యక్ష గుడారంలో ఉన్న వస్తువులన్నీ మనం ఏం చేయలేము. కడిగితే మీ బీపు పోసిపోద్ది.
మళ్ళీ మీరు గడప తొక్కరు. దేని గడప? ప్రత్యక్ష గుడారం గడప తొక్కరు. ఇప్పుడు మీరు వెళ్తున్న చిన్న సంఘం కదా, ఎంత 2000 స్క్వేర్ ఫీట్ కాబట్టి దాన్ని తొడవడానికే ఆదివారానికి ఒక్కరోజు పెట్టుకున్నారు. ఆదివారానికి ఒక్కరోజే, రోజుకి 7 రోజులు ఉన్నాయి. మీ ఇల్లేమో రోజుకి 2 సార్లు సీపురుతో తుడుతారు. చర్చియో హల్లెలూయా హల్లెలూయా. అది కూడా ఆరాధన జరగక మునిపే, ఆరాధన జరిగిన తర్వాతే, లేకపోతే శుక్రవారమే. లేకపోయిన రోజులు ఎవరికి సీపురు పట్టి చర్చి చూడడానికి ఏంటి రావట్లే. ఇప్పుడు 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 ఆత్మశక్తితో ఆరాధన చేయండి. ఇప్పుడు చప్పట్లు కొట్టి ఆరాధన చేయండి. నీ ఇంటిని శుభ్రపరచుకోవడానికి ఏం చేస్తున్నావు? పినాయిల్ కంటున్నావు. ఇంకా మొన్న ఒక పాప మన ఇంటికి వచ్చి ఇల్లంతా తుడిచేస్తుంది. ఆయన చేసిన పని చూసినా నాకు అర్థమైంది. ఈ ఇల్లు తుడిచిందనుకో బీపంతా పోసిపోద్ది, మరి 2 వారాలు కనిపించదు. అందుకే నేను ఏమమ్మా ఎందుకు ఇంత కష్టపడ్డాం, ఇంటి దగ్గర ఏముంది, దానికోసం తుడవడానుకున్న డబ్బా ఉంది, దాని ప్యాను ఉంది, దాని ఇది కూడా ఉంది, దానిలో పెట్టుకొని ఏం చేసుకో, తుడుచుకో. అవి వినేసరికి పాపకి చాలా ఆనందం కలిగి, అమ్మయ్యా నా బీపు సెట్గా ఉంటుంది, ఏం కాదు. నేను అంటుంది నీ దేవాలయాన్ని, నీ సంఘాన్ని ఆ రీతిగానే ఎంతమంది పినోయిల్తో చర్చి కడిగిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది చర్చి చున్నం కొట్టిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది చర్చికి పెయింట్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. నేనే కొట్టాను కాబట్టి నేనే చెప్పేస్తున్నాను, మీరు కొట్టలేదు కాబట్టి మీరు చెప్పండి. ఉన్నారా నాతో కలిసి? నీ ఇంట్లో ఉన్న సామానన్నీ నీది అని చెప్పి రోజుకి 3 సార్లు 4 సార్లు సీపురు తుడుతున్నావు. 3 రోజులకు ఒకసారి ఏం చేస్తున్నావు? తడిగొట్టు పెడుతున్నావు. వారానికి ఒక్కసారి నీళ్ళు పోసుకొని కడిగేస్తున్నావు. నేను అడుగుతున్నా, ఈ చర్చి సంగతం, చర్చి నీది కాదు కదా. దేవునికి స్తోత్రం. 2000 స్క్వేర్ ఫీట్ ఉన్న చర్చికే ఇలా చూపిస్తున్నారంటే, ఎకరం 2 ఎకరం 3 ఎకరం 4 ఎకరాలు ఉన్న ప్రత్యక్ష గుడారంగా ఉండుంటే మళ్ళీ మీరు చర్చి గడప కూడా తొక్కరు కదా. కారణం ఏంటిది? తొడవడం అంటూ చీపురు వాడడం అంటూ అన్ని ప్రారంభిస్తే ఇంట్లోపల ఏం కనిపిస్తాయి? కనబడకొడకనే అన్ని దరిద్రాలు కనిపిస్తాయి. ఇవి ఏం చేయలేము. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అందరికీ నా మీద కోపం ఉందేమో. మీ టైం అయిపోయింది, నేను ముగించేస్తాను. పోయిన రోజు ఒక చర్చికి వెళ్ళినప్పుడు, చర్చి లోపల వారం అయింది, వర్షం పడుతుంది, చర్చి మొత్తం దేనితో నిండిపోయింది? వరదతో నిండిపోయింది మొత్తం. మేము వెళ్ళి చర్చి ఓపెన్ చేసేసరికి మొత్తం నీళ్ళే. విశ్వాసులు కడిగా, ఏమండి మీరు చర్చి తోడు? లేదండి అయ్యగారు, 6 రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి మేము ఏం చేయలేదు. మేము వెళ్ళిన తర్వాత వీళ్ళు ఒక్కొక్క బట్టలు పట్టుకొచ్చారు. ఒకడు అక్కడ తొడుతున్నాడు, ఒకడు ఎక్కడ తొడుతున్నాడు, ఒకడు అక్కడ. వీళ్ళు ఇంత కష్టపడ్డారు, ఆ నీళ్ళు కూడా వీళ్ళని సహకరించట్లే. వీళ్ళు తుడుతున్న కొద్దిగా నీళ్ళు ఎక్కువ అవుతుంది. ఇది చూసినప్పుడు నేను మరీ డాన్స్ చేసి దేవునికి నవ్వేశాను, దేవుని దగ్గర నవ్వేశాను. మీకు ఇలాగే తీరాలి. మొత్తానికి వీళ్ళు తుడిచి కష్టపడ్డారే తప్ప నీళ్ళు మాత్రం ఏం కావట్లే. ఏం కక్ష చూపించిందో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఆ రోజు విశ్వాసులకి పోసిపోయింది. నేను ఆ రోజు ఒక విషయం అర్థం చేసుకున్నాను. చర్చిలో ఉన్న పరిస్థితిని సరిగ్గా పట్టించుకోకపోతే చర్చి కూడా నీకేం చేస్తాయి?
మారు మనసుని ఇప్పించే విధానం ఇప్పిస్తాను అనేది నేను ఆ రోజు ప్రత్యక్షతగా నా కంటి ముందు నేను చూశాను. అంటే చర్చి గడప కూడా ఏం చేస్తాయి, మనిషిని సెట్ చేస్తాయి. ఆ రోజు నుంచి సంఘస్థులు ఒక నిర్ణయం తీసుకున్నారు, రోజు వచ్చి మేమేం చేస్తాం. నా మాటలు నేను ముగించాలని కోరుతున్నాను. నేను దయచేసి చెప్తున్నాను, మీరు చర్చి తొడకపోయినా పర్వాలేదు, ఎవరో ఒకరు ఆదివారమో ఎప్పుడో వచ్చి తుడుస్తారు. నీ వ్యక్తిపర జీవితంలో ఉన్న చెత్తను ఏం చేయండి, రోజు రోజు తుడిచి శుభ్రపరచండి. నీ ఇంట్లో ఉన్న చెత్తను రోజు రోజు శుభ్రపరచండి. చర్చి కూడా నీకు అవకాశం దొరికినప్పుడు చూడు చేసుకో. లేదు దేవుడు ప్రత్యేకంగా నీతో వచ్చి మాట్లాడారనుకో, రోజు వెళ్ళి తుడిచేసుకో. అది నీకు దేవునితో ఉన్న అనుబంధం. మేము మీకు బలవంతం చెయ్యం. నేను చెప్పడానికి వచ్చిన మాట, ఆత్మిక వెలుతురు ఉన్న వీటిలోనే ఇంటిలోనే చీపురు వాడాల్సిన పరిస్థితి ఏం చేసేది. అలాగైతే వ్యక్తిపర జీవితంలో ఎల్లప్పుడూ ఆత్మ వెలుగులో వెలగడానికి ప్రయత్నం చేసుకొని ఆత్మ వెలుగులను అడ్డుపరిచేటట్టుగా ఉన్న విధానాలకు దూరపరిచేటట్టుగా చీపురును ఏం చేయండి, ప్రతిరోజు వాడి నీ జీవితాన్ని శుభ్రపరచుకో, నీ ఇల్లుని శుభ్రపరిచేసుకో, నీ ఆత్మిక విధానాన్ని శుభ్రపరిచేసుకో. అలాగైతే ఆ ఇంటిలో కానీ జీవితంలో కానీ మనిషిలో కానీ చెత్త అంటూ ఉండని స్థితిగతి కనిపించి తీరుద్ది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకున్నాను. దేవునికి, దేవా నేను ఆత్మ వెలుగులో వెలగడం మాత్రం కాదు, శుభ్రపరచడానికి కూడా నాకేం చేయండి, కృప దయ చేయండి అని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా నీకు వందనాలు తెలియవస్తున్నాను. ఈ రాత్రి వేళ దేవా నీ సన్నిధిలో వాక్యాంశాల్లో నుంచి చదువుకోవడానికి నేర్చుకోవడానికి నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు దేవా. ఆత్మిక వెలుగులో వెలగడం మాత్రం కాదు దేవా, నా జీవితంలో ఉన్న లోటుపాటులు, తప్పులు, చేసిన నేరాలు, తప్పులు, వాటిని కూడా చీపురుతో ఉపయోగించి శుభ్రపరచడానికి మాకు కృపను దయ చేయండి దేవా. ప్రత్యక్ష గుడారంలో ఏ రీతిగా శుభ్రతను పాటించేటట్టుగా మా ఆత్మిక జీవితంలో శుభ్రత ఉండాలి, మా సంఘములో శుభ్రత ఉండాలి, మా ఇళ్లల్లో మేము శుభ్రత కలిగిన వారు ఉండాలి, మేమున్న గ్రామంలో మేము శుభ్రత కలిగిన వారు ఉండాలి, మేమున్న ప్రపంచంలో మేము శుభ్రత కలిగిన వారై ఉండాలి దేవా. నీవు శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చుచున్న దేవుడివే, మేము కూడా శుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చిన బిడ్డలుగా మారుటకు దేవా సహాయపరచండి. ఈ రాత్రి వేళ వాక్యాంశాలతో మాతో సూటిగా పొడుచుచూ మాట్లాడినందుకు వందనాలు. మారు మనసునిచ్చి సరిపరచడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు. దీవెనలతో నింపినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాని రెండో రెక్కల వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.